హలో గాయ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు. సండే వచ్చింది, పార్టీ లేదా పుష్ప అని అనకండి, పార్టీ ఉంది. సండే వచ్చిందంటే ఏదో ఒక స్పెషల్ ఉండాల్సిందే. ఈరోజు అయితే ఎగ్ బిర్యానీ విత్ మసాలా గ్రేవీ. ఎగ్ బిర్యానీ ప్రిపరేషన్ సింపుల్గా చెప్తా వినండి. ఆయిల్లో కొంచెం కారం, పసుపు, ఉప్పు వేసి బాయిల్డ్ ఎగ్స్ని ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో గిన్నెలో ఆయిల్ పోసి సాజీరా, ఆనియన్, పచ్చిమిర్చి, టమాటా బాగా ఉడికించాలి. దాని తర్వాత కారం, పసుపు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి వేసి బాగా ఫ్రై చేయాలి. దాని తర్వాత కొత్తిమీర, పుదీనా, బగారాకు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి ఫ్రై చేసి పెరుగు యాడ్ చేసి 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ పోయాలి. వాటర్ బాయిల్ అయ్యాక రైస్ వేస్తూ ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుతూ ఫ్రైడ్ ఎగ్స్ వేసి కుక్ చేయాలి. ఇంకా మసాలా గ్రేవీ ఇంకా ఈజీగా చేసుకోవడం ఎలాగో చెప్తా వినండి. ఎండు కొబ్బరి, దాల్చిన చెక్క, యాలకులు, లవంగాలు, ధనియాలు, నువ్వులు వేసి పౌడర్ చేశాక టమాటా, కొత్తిమీర, పుదీనా, కొంచెం కారం, పసుపు, అల్లం, ఉప్పు వేసి పేస్ట్ చేయాలి. కడాయిలో ఆయిల్ పోసి ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ వేసి ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేయాలి. దాని తర్వాత కొంచెం వాటర్ వేసి కుక్ చేయడమే. ఇంత ఈజీ వేలో చాలా చాలా బాగా చెప్పారు అని కమెంట్స్లో పెట్టకండి, నాకు పొగడ్తలంటే సిగ్గు. వంట అయిపోగానే మంచిగా తినేసాం. ఎట్లుంది బావా? నిజం బాగుందా? అయ్యి అన్ని నీళ్ళు తాగినాక అన్నం వేడికలు పడుతుంది నీకు. టీ బెదిరిస్తున్నావా? వేసి కొడతా. మూవీకి ఇంకా టైం ఉందని చెప్పి మా ఖుషికి షూస్ తీసుకున్నాం. ఇక్కడ బెట కదా, వదిలే వదిలే నువ్వు వదిలే. రావే ఖుషి, ఇగో హోల్డ్ మై హ్యాండ్, ఇటు ఇటు దా దా. మూవీ థియేటర్కి రీచ్ అయ్యాం. మ్యాక్సిమం పీపుల్కి తెలిసే ఉంటుంది, దిల్సుఖ్ నగర్ కోనార్క్ థియేటర్ చాలా ఫేమస్ కదా. కానీ ఈ మధ్య దగ్గుబాటి వాళ్ళు కొన్ని థియేటర్స్ కొని వాటిని మాడిఫై చేయించారు. అందులో ఈ థియేటర్ కూడా ఒకటి. థియేటర్ లోపల మాత్రం రెడ్ కలర్ థీమ్తో చాలా మంచి వ్యూ ఉండే. మేమైతే లాంజర్ సీట్స్ బుక్ చేసుకున్నాం. దీస్ సీట్స్ ఆర్ రియల్లీ వెరీ కంఫర్టబుల్. మూవీ అయితే స్టార్ట్ అయింది, మంచిగా పాప్కార్న్ తింటూ కోక్ తాగుతూ ఎంజాయ్ చేసాం. మీరు ఎంజాయ్ చేస్తే నా ఎంజాయ్మెంట్ కూడా తగ్గేదిలే అంటూ మా కుషులు కూడా సాంగ్స్కి డ్యాన్స్ వేస్తూ మాకంటే ఎక్కువగా ఎంజాయ్ చేస్తుంది పాప్కార్న్ తింటూ. మూవీ అయిపోయాక ఇంటికి వస్తున్నప్పుడు ఒక బైక్ పైన సి అని ఇంగ్లీష్ లెటర్, దు అని తెలుగు లెటర్ ఉంది. ఇట్ మీన్స్ సిద్ధు అనమాట. అయితే అది మా హస్బెండ్ చూసి ఎంత క్రియేటివిటీగా రాసుకున్నాడు కదా అని అన్నారు. అవును అని నేను కూడా అన్నా. కానీ ఆ సి ప్లేస్లో ఏ పెడితే నీ పేరు వచ్చేది అని అన్నాడు. ఇట్ మీన్స్ ఏంటి? ఎద్దు. నేను ఎద్దువా? కొంచెం చెప్పండి, ఎద్దు అని టీజ్ చేయొద్దు అని. జోక్స్ ఎపార్ట్, మూవీ రివ్యూ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టోరీ ఏముంది అనే కంటే ఫైట్స్ ఆర్ ఆసమ్. హీరో యాక్టింగ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువే అనిపిస్తుంది. రష్మిక మందన యాక్టింగ్ ప్లస్ అయిందని చెప్పొచ్చు మూవీకి. డిఎస్పి మాత్రం మ్యూజిక్ ఇర్రగా తీసిండు. అవర్ డాన్సింగ్ క్వీన్ శ్రీలీల గ్రేస్ గురించి అస్సలు చెప్పనక్కర్రే లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.